ప్రైజ్ ద లార్డ్ అండి. ఇప్పుడు మనం పస్కా పండుగకు ముందు తరువాత జరిగిన కొన్ని సంగతులను బైబిల్ గ్రంథంలో నుండి విందాం. ఆ రోజుల్లో ఒక దినం ఆయన దేవాలయంలో ప్రజలకు ఉపదేశిస్తూ శుభవార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు పెద్దలతో కూడా ఎదురుపడి, నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఇచ్చిన వాడెవడు? మాతో చెప్పు అని ఆయనను అడిగారు. ఆయన, నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఉత్పత్తి పరలోకం నుంచా, మనుషుల నుంచా? నాతో చెప్పండి అని వారికి జవాబిచ్చాడు. వారు చర్చలో పడి ఇలా చెప్పుకున్నారు, ఒకవేళ పరలోకం నుంచి అని మనం చెబితే ఇతడు అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు అంటాడు కదా. అది మనుషుల నుంచి అని చెబితే జనమంతా మన మీద రాళ్ళు విసిరివేస్తారు. యోహాను ఒక ప్రవక్త అని వారు స్థిరంగా నమ్ముతున్నారు కదా, కనుక అది ఎక్కడి నుంచి వచ్చిందో తమకు తెలియదని వారు జవాబిచ్చారు. వారితో యేసు, అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెప్పను అన్నాడు. అప్పుడైనా ప్రజలకు ఈ ఉదాహరణ చెప్పసాగాడు. ఒక మనిషి ద్రాక్ష తోట నాటి దానిని రైతులకు కౌలుకిచ్చి దూరదేశంలో చాలా కాలం అక్కడికి ప్రయాణమైపోయాడు. కోతకాలం వచ్చినప్పుడు వారు ఆ ద్రాక్ష పంటలో కొంత తనకివ్వాలని ఆ రైతుల దగ్గరకు ఒక దాసుణ్ణి పంపాడు. కానీ రైతులు అతన్ని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. మరోసారి అతడు మరో దాసుణ్ణి పంపాడు. అతన్ని కూడా వారు కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు. మూడోసారి అతడు దాసుణ్ణి పంపాడు. వారతన్ని గాయపరిచి బయటికి త్రోసివేశారు. అప్పుడు ద్రాక్ష తోట సొంతదారుడు, నేనేం చెయ్యను? నా ప్రియకుమారుణ్ణి పంపుతాను, బహుశా వారు ఆయనను చూస్తే గౌరవిస్తారు అన్నాడు. కానీ అతన్ని చూసి రైతులు, వారసుడు ఇతడే, వారసత్వం మనదయ్యేలా ఇతన్ని చంపుదాం రండి అని ఒకరితో ఒకరు ఆలోచన చేసుకున్నారు. అప్పుడు వారతన్ని ద్రాక్ష తోట వెలుపలికి గెంటివేసి చంపారు. అందుచేత ద్రాక్ష తోట యజమాని వారినేం చేస్తాడు? అతడు వచ్చి ఆ రైతులను ధ్వంసం చేసి ద్రాక్ష తోటను వేరే వారి చేతికిస్తాడు. అది విని వారు, అలా ఎన్నడూ కాకూడదు అన్నారు. ఆయన వారి వైపు సూటిగా చూస్తూ ఇలా అన్నాడు, అలాగైతే రాసి ఉన్న ఈ విషయానికి అర్థమేమిటి? కట్టేవారు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయ్యింది. ఈ రాయి మీద పడే వారెవరైనా మొక్కలు చెక్కలు అవుతారు. ఇది ఎవరి మీద పడుతుందో ఆ వ్యక్తిని చూర్ణం చేస్తుంది. ఆయన తమకు వ్యతిరేకంగా ఆ ఉదాహరణ చెప్పాడని గ్రహించి ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ సమయంలోనే ఆయనను పట్టుకోవాలని చూశారు, కానీ ప్రజలకు భయపడ్డారు. కనుక వారు ఆయనను బాగా చూస్తూ ఉన్నారు. న్యాయవంతులుగా నటించిన గూఢచారులను ఆయన దగ్గరకు పంపారు. ఆయన మాటలను బట్టి ఆయనను రోమన్ అధిపతి అధికారానికి, ప్రభావానికి అప్పగించాలని వారి ఉద్దేశం. వారు ఆయనను ఇలా అడిగారు, ఉపదేశక, మీరు చెప్పేది, ఉపదేశించేది సరిగానే ఉందని, ఎవరి పక్షము వహించకుండా దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టే ఉపదేశిస్తారని మాకు తెలుసు. సీజరుకు మనం సుంకం చెల్లించటం న్యాయమా కాదా? ఆయన వారి కపటాన్ని పసిగట్టి, నన్నెందుకు శోధిస్తున్నారు? దేనారం నాకు చూపెట్టండి, దీని మీది బొమ్మ, అక్షరాలు ఎవరివి అని వారితో అన్నాడు. వారు సీజర్వి అని జవాబిచ్చారు. ఆయన వారితో, కాబట్టి సీజర్వి సీజరుకు, దేవునికి చెల్లించండి అన్నాడు. ప్రజల సముఖంలో ఆయన మాటలలో వారు తప్పు పట్టలేక ఆయన చెప్పిన జవాబుకు అధికంగా ఆశ్చర్యపడి ఊరుకున్నారు. అప్పుడు సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరకు వచ్చారు. వీరు చనిపోయిన వారు సజీవంగా లేవరని చెప్పేవారు. వారు ఆయనను ఇలా ప్రశ్నించారు, ఉపదేశక, మోషే మన కోసం రాసినది ఇది, భార్య బతికి ఉన్నప్పుడు ఒక మనిషి సంతానం లేకుండా చనిపోతే అతడి సోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని అతడికి సంతతిని కలిగించాలి. 7 అన్నదమ్ములుండేవారు. మొదటివాడు పెళ్లి చేసుకుని
సంతానం లేకుండా చనిపోయాడు. అలాగే రెండవ వాడు ఆమెను భార్యగా స్వీకరించి సంతానం లేకుండా చనిపోయాడు. తరువాత మూడోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఆ 7 చేసుకున్నారు. సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. అందుచేత చనిపోయిన వారు సజీవంగా లేచేటప్పుడు ఆమె వారిలో ఎవరి భార్య అవుతుంది? ఆమె ఆ 7 భార్యగా ఉంది కదా. యేసు వారికి జవాబిస్తూ అన్నాడు, ఇహలోకం మనుషులు పెళ్ళిళ్లకు ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు, కానీ వచ్చే యుగానికి చనిపోయిన వారిలో పునర్జీవితానికి తగిన వారి లెక్కలో చేరిన వారు పెండ్లి చేసుకోరు, పెండ్లికియ్యరు. వారు చనిపోయి బ్రతికినవారు, దేవుని కుమారులు. వారు దేవదూతలలాగా ఉండి అప్పటినుంచి ఎన్నడూ చనిపోలేరు. చనిపోయిన వారు సజీవంగా లేస్తారని మోషే కూడా పొదను గురించిన భాగంలో సూచించాడు. ఎలాగంటే అతడు ప్రభువును అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలిచాడు. ఆయన చనిపోయిన వారి దేవుడు కాడు, జీవిస్తూ ఉన్నవారి దేవుడు. ఆయన దృష్టిలో అందరూ సజీవులు. ధర్మశాస్త్ర పండితులు కొందరు జవాబిస్తూ, ఉపదేశక, బాగా చెప్పావు అన్నారు. అప్పటి నుంచి వారు ఆయనను మరే ప్రశ్న అడగటానికి తెగించలేదు. అప్పుడాయన వారితో ఇలా అన్నాడు, అభిషక్తుడు దావీదు కుమారుడు అని వారెలా అనగలరు? ఆ దావీదే కీర్తనల గ్రంథంలో అన్నదేమంటే, ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదాల క్రింద ఉంచే వరకు నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు. దావీదు ఆయనను ప్రభువు అంటున్నాడు. అలాగైతే ఆయన అతనికి ఎలా కుమారుడవుతాడు? ఆ జనులంతా వింటూ ఉండగానే ఆయన తన శిష్యులతో అన్నాడు, ధర్మశాస్త్ర పండితుల విషయం జాగ్రత్త. పొడుగాటి అంగీలు తొడుక్కుని తిరగటం వారికిష్టం. సంత వీధులలో వందనాలు అందుకోవటం, సమాజ కేంద్రాలలో అగ్రస్థానాలు, విందులలో ముఖ్య స్థలాలు వారికి ప్రీతి. విధవరాండ్ర ఎండ్లను దిగమ్రింగివేసేవారు, నటనగా దీర్ఘ ప్రార్థనలు చేసేవారు కూడా వీరే. వారికి మరీ కఠినమైన శిక్ష కలుగుతుంది. ఆయన తలెత్తి ధనవంతులు కానుక పెట్టెలో తమ కానుకలు వేయటం చూశాడు. ఒక బీద విధవరాలు అందులో 2 పైసలు వేయటం కూడా చూశాడు. అప్పుడు ఆయన, మీతో నిజం చెబుతున్నాను, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. ఎలాగంటే వారంతా దేవునికి తమ కలిమిలో నుంచి కానుకలు వేశారు, కానీ ఈమె తన లేమిలో నుంచి తన బ్రతుకు తెరువంతా వేసింది అన్నాడు. దేవాలయం అందమైన రాళ్లతో కానుకలతో అలంకరించబడ్డ సంగతిని గురించి కొందరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన, మీరు వీటిని చూస్తున్నారే, రాయి మీద మరో రాయి నిలవకుండా అన్నిటినీ పడద్రోసే రోజు వస్తుంది అన్నాడు. ఉపదేశక, ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయి? ఇవి జరగబోయే ముందు ఏ సూచన కలుగుతుంది అని వారు ఆయనను అడిగారు. అందుకాయన, మీరు మోసానికి గురి అయ్యి తప్పుదారి పట్టకుండా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేర వచ్చి నేనే ఆయనను అంటారు, ఆ కాలం దగ్గర పడింది అంటారు. కాబట్టి మీరు వారిని అనుసరించకండి. యుద్ధాలను విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడకండి. మొదట అవి తప్పక జరగాలి, కానీ అంతం అప్పుడే రాదు అన్నాడు. అప్పుడైనా వారితో ఇంకా ఇలా అన్నాడు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ గొప్ప భూకంపాలు, కరువులు, ఈతి బాధలు కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలు, మహాసూచనలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ జరగకముందు వారు మిమ్ములను పట్టుకుంటారు, హింసిస్తారు, సమాజ కేంద్రాలకు చెరసాలలకు అప్పగిస్తారు. నా పేరు కోసం రాజుల ఎదుటికి, ప్రాంతీయ అధికారుల ఎదుటికి మిమ్ములను తీసుకుపోవటం జరుగుతుంది. దానివల్ల నన్ను గురించి సాక్ష్యం చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఏ ఏ జవాబులు చెప్పాలో అని ముందే ఆలోచించకూడదని మీ మనసును దిటవు చేసుకోండి. ఎందుకంటే మీ విరోధులంతా ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్ని, నోట్లో మాటలు నేను మీకు ఇస్తాను.
తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చుట్టాలు, మిత్రులు కూడా మిమ్ములను శత్రువులకు పట్టి ఇస్తారు. మీలో కొందరిని చంపివేస్తారు. నా పేరు కారణంగా అందరూ మిమ్ములను ద్వేషిస్తారు. కానీ నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు. మీ ఓర్పు చేత మీ ప్రాణాలను స్వాధీనంలో ఉంచుకోండి. జెరూసలేం చుట్టూరా సైన్యాలు ముట్టడించటం మీరు చూసేటప్పుడు దాని వినాశకాలం దగ్గర పడిందని తెలుసుకోండి. అప్పుడు యోదయ ప్రాంతంలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. నగరంలో ఉన్నవారు బయటికి వెళ్ళిపోవాలి. పల్లెసీమలో ఉన్నవారు దానిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే అవి దేవుని న్యాయదండన రోజులు. వ్రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి. అయ్యో, ఆ రోజులలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంతో కష్టం కలుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో చాలా దురవస్థ సంభవిస్తుంది. ఈ ప్రజల మీదికి ఆగ్రహం వస్తుంది. వారు కత్తిపాలై కూలుతారు. చెరపట్టబడి అన్ని జనాలలోకి వెళ్తారు. యూదేతర ప్రజలు కాలాలు పూర్తి అయ్యే వరకు యూదేతర ప్రజలు జెరూసలేమును కాళ్ల క్రింద తొక్కుతారు. సూర్యచంద్ర నక్షత్రాలలో సూచనలుంటాయి. భూమి మీద సముద్రం దాని అలలు ఘోషిస్తూ ఉంటే ప్రజలకు వేదన, కలవరం కలుగుతాయి. ఆకాశాలలోని శక్తులు కంపించిపోతాయి. అందువల్ల లోకం మీదకి రాబోతున్న వాటిని గురించి ఎదురు చూస్తూ మనుషులు భయంతో మూర్ఛపోతారు. అప్పుడు మానవపుత్రుడు మేఘాలలో బల ప్రభావాలతోనూ మహామహిమతోనూ రావటం వారు చూస్తారు. అయితే ఈ సంగతులు జరగనారంభించినప్పుడు మీ తలలెత్తి పైకి చూడండి. మీ విముక్తి సమీపిస్తూ ఉంటుంది. అప్పుడైన వారికి ఈ ఉదాహరణ చెప్పాడు. అంజూర చెట్టును, చెట్లన్నిటినీ చూడండి. అవి చిగురు పెట్టగానే వసంతకాలం దగ్గర పడిందని మీ అంతటా మీరే తెలుసుకుంటారు కదా. అలాగే ఈ సంగతులు జరుగుతూ ఉండటం మీరు చూచినప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి. మీతో ఖచ్చితంగా అంటున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ జాతి ఏమాత్రమూ గతించదు. ఆకాశం, భూమి గతిస్తాయి కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. తాగి తందనాలాడటం, మత్తుగా ఉండటం వల్ల, ఇహలోక చింతల వల్ల మీ హృదయాలు బరువెక్కిపోకుండా ఆ రోజు ఆకస్మికంగా మీ మీదికి రాకుండా జాగ్రత్తగా ఉండండి. అది భూతలం అంతటి మీద నివసించే వారికందరి మీదికి ఉరిలాగా వస్తుంది. జరగబోయే వాటన్నిటిలో నుంచి మీరు తప్పించుకొని మానవ పుత్రుని ఎదుట నిలబడటానికి తగిన వారుగా ఎంచబడేలా ఎప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రతిరోజు పగలు ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నాడు. సాయంత్రం అయినప్పుడు ఒలీవల కొండ మీదకి వెళ్ళి రాత్రి గడిపేవాడు. ఆయన ఉపదేశం వినటానికి ప్రజలంతా ప్రొద్దున పెందలకడే దేవాలయానికి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. పొంగని రొట్టెల పండుగ దగ్గర పడింది. దానిని పస్కా అని అంటారు. అప్పుడు ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ప్రజలకు భయపడి యేసును ఎలా చంపించాలా అని చూస్తున్నారు. అప్పుడు సైతాను ఇస్కరియోతు అనే ఇంటి పేరున్న యోధాలో చొరబడ్డాడు. అతడు 12 మంది శిష్యుల లెక్కలో చేరిన ఒకడు. అతడు ప్రధాన యాజకుల దగ్గరికి, దేవాలయం కావలి అధికారుల దగ్గరికి వెళ్ళి యేసును వారికి ఎలా పట్టి ఇవ్వాలా అని వారితో మాట్లాడాడు. వారు సంతోషించి అతనికి కొంత డబ్బు ఇస్తామని సమ్మతించారు. అతడు మాట ఇచ్చి జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి పట్టి ఇవ్వటానికి అనువైన సమయం కోసం చూస్తూ ఉన్నాడు. పొంగని రొట్టెల పండుగ రోజు, పస్కా గొర్రెపిల్లను వధించవలసిన ఆ రోజు వచ్చింది. యేసు పేతురును, యోహానును పంపుతూ, మీరు వెళ్ళి మనం తినడానికి పస్కాను సిద్ధం చేయండి అన్నాడు. వారు, మేమెక్కడ సిద్ధం చేయమంటారు అని ఆయనను అడిగారు. ఆయన వారితో, చూడండి, మీరు నగరంలో ప్రవేశించినప్పుడు మీకెదురుగా ఒక మనిషి నీళ్లకుండ మోసుకు వస్తూ ఉంటాడు. అతడు ప్రవేశించే ఇంట్లోకి అతని వెంట వెళ్ళండి. ఆ ఇంటి యజమానిని చూచి ఇలా చెప్పండి, నేను నా శిష్యులతో కూడా పస్కాను తినటానికి అతిథిశాల ఎక్కడని గురువు మీతో అంటున్నాడు. అతడు సామాన్లున్న పెద్ద మేడగది మీకు చూపుతాడు. అక్కడే ఏర్పాట్లు చెయ్యండి.
వారు వెళ్ళి తమతో ఆయన చెప్పినట్టే అది చేశారు. పస్కాను సిద్ధం చేశారు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తన 12 మంది రాయబారులతో పాటు కూర్చున్నాడు. అప్పుడు ఆయన వారితో, నా బాధలకు ముందు మీతో కలిసి ఈ పస్కా భోజనం చేయాలని మనఃపూర్వకంగా ఆశించాను. ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు నేను మళ్ళీ దానిని తిననని మీతో చెబుతున్నాను అన్నాడు. అప్పుడు ఆయన ఆ పాత్ర తీసుకుని కృతజ్ఞత అర్పించిన తరువాత, దీనిని తీసుకుని దీనిలోది తాగి మీలో పంచుకోండి. దేవుని రాజ్యం వచ్చేంత వరకు నేను ద్రాక్షరసం త్రాగనని మీతో చెబుతున్నాను అన్నాడు. అప్పుడాయన రొట్టె తీసుకుని దేవునికి కృతజ్ఞత అర్పించిన తరువాత దానిని విరిచి వారికిచ్చి, ఇది మీకోసం ధారాదత్తమైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనడానికి ఇలా చెయ్యండి అన్నాడు. అలాగే భోజనం తరువాత ఆ పాత్రను తీసుకుని ఇలా అన్నాడు, ఈ పాత్ర మీకోసం చిందే నా రక్తం మూలమైన క్రొత్త ఒడంబడిక. అయితే ఇదిగో వినండి, నన్ను శత్రువులకు పట్టి ఇచ్చేవాని చేయి నా చేతితో కూడా ఈ బల్ల మీద ఉంది. దేవుని నిర్ణయం ప్రకారమే మానవపుత్రుడు తప్పకపోతాడు గాని, అయ్యో ఎవడైతే ఆయనను పట్టి ఇస్తాడో ఆ మనిషికి శిక్ష తప్పదు. తమలో ఆ పనికి ఒడిగట్టేవాడెవడో అని వారు తమలో తాము ప్రశ్నించుకోసాగారు. తమలో ఎవడు ప్రముఖుడుగా ఎంచబడాలో అని కూడా వారి మధ్య జగడం పుట్టింది. అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, ఇతర ప్రజల రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు. వారి మీద అధికారం చెలాయించే వారిని ఉపకారులు అంటారు. మీరు మాత్రం అలా కాదు. మీలో ప్రముఖుడు అందరిలో చిన్నవానిలాగా ఉండాలి. నాయకుడు సేవకునిలాగా ఉండాలి. ఎవరు ప్రముఖుడు భోజనానికి కూర్చునేవాడా, ఊడిగం చేసేవాడా? భోజనానికి కూర్చునేవాడే కదా. అయినా మీ మధ్య నేను ఊడిగం చేసేవానిలాగా ఉన్నాను. నాకు వచ్చిన విషమ పరీక్షలలో నాతో నిలిచి ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యం ప్రసాదించాడు. అలాగే మీరు నా రాజ్యంలో నా బల్ల దగ్గర అన్నపానాలు పుచ్చుకుంటూ ఉండాలని, సింహాసనాల మీద కూర్చుని ఇజ్రాయేల్ 12 గోత్రాలకు తీర్పు తీరుస్తూ ఉండాలని మీకు నేను రాజ్యం ప్రసాదిస్తున్నాను. ప్రభువు ఇంకా ఇలా అన్నాడు, సీమోను సీమోను, ఇదిగో విను, సైతాను మిమ్ములను గోధుమలలాగా జల్లించాలని మిమ్ములను కోరాడు. కానీ నీ నమ్మకం తప్పిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేశాను. నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సోదరులను బలపరుచు. ఆయనతో పేతురు, ప్రభు, నీతో కూడా ఖైదుకు కానీ మరణానికి కానీ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆయన, పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పే వరకు నేడు కోడి కూయదని నీతో చెబుతున్నాను అన్నాడు. అప్పుడు ఆయన వారితో, నేను మిమ్ములను సంచి జోలే చెప్పులు లేకుండా పంపినప్పుడు మీకేమైనా కొరత అయిందా అన్నాడు. వారు కాలేదు అన్నారు. అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, ఇప్పుడైతే సంచి జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేనివాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి. ఎందుకంటే నేను మీతో చెప్పేదేమంటే, వ్రాసి ఉన్న ఈ లేఖనం ఇంకా నా విషయంలో నెరవేరడం తప్పనిసరి. ఆయనను అక్రమకారులలో ఒకడని ఎంచటం జరిగింది. అవును, నన్ను గురించిన విషయాలు పూర్తి అవుతాయి. వారు, ప్రభు, చూడు, ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి అన్నారు. ఆయన వారితో, చాలు అన్నాడు. అప్పుడైన బయటికి వచ్చి ఎప్పటిలాగా ఆలివ్ కొండకు వెళ్ళాడు. ఆయన వెంట శిష్యులు వెళ్ళారు. ఆ స్థలం చేరుకున్నప్పుడు ఆయన వారితో, మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చెయ్యండి అన్నాడు. అప్పుడు వారి దగ్గర నుంచి రాతివేత దూరం వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ ఇష్టమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరనియే అన్నాడు. అప్పుడు పరలోకం నుంచి వచ్చిన దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన యాతన పడుతూ మరీ తీవ్రంగా ప్రార్థించాడు. ఆయన చెమట
పెద్ద రక్త బిందువులలాగా అయ్యి నేల మీద పడింది. ఆయన ప్రార్థన చేసి లేచి శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. వారు దుఃఖం చేత నిద్రపోవటం చూచి ఆయన వారితో, మీరెందుకు నిద్రపోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా లేచి ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే జనసమూహం వారి ముందు 12 మంది శిష్యులలో ఒకడైన యోధా నడిచి రావటం కనిపించింది. అతడు యేసును ముద్దు పెట్టుకోవటానికి ఆయన దగ్గరకు వచ్చాడు. యోధా ముద్దు పెట్టుకోవటం మూలంగా మానవపుత్రుణ్ణి శత్రువులకు పట్టి ఇస్తున్నావా అని యేసు అతనితో అన్నాడు. జరగబోతున్నది గ్రహించి ఆయన చుట్టూ ఉన్నవారు, ప్రభూ, వీరిని కత్తితో కొడదామంటావా అని అడిగారు. వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుణ్ణి కొట్టి అతన్ని కుడిచెవి నరికివేశాడు. అయితే యేసు, ఆగండి, ఇది కూడా జరగనియ్యి అని చెప్పి అతని చెవిని తాకి అతన్ని బాగు చేశాడు. అప్పుడు యేసు తన దగ్గరకు వచ్చిన ప్రధాన యాజకులతో, దేవాలయం కావలి అధికారులతో, పెద్దలతో, నేను దోపిడీ దొంగ అయినట్టు మీరు కత్తులు కటారులతో వచ్చారేమిటి? ప్రతిరోజు నేను మీతో కూడా దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, అంధకార ప్రభావం. వారాయనను పట్టుకొని ప్రముఖ యాజకుని ఇంట్లోకి తీసుకువెళ్లారు. పేతురు ఎడంగా ఆయన వెంట వెళ్ళాడు. కొందరు నడిముంగిట చలిమంట వేసుకుని కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వారిలో కూర్చున్నాడు. మంటల దగ్గర కూర్చుని ఉంటే ఒక పనిపిల్లకు అతడు కనిపడ్డాడు. అతన్ని తేరి చూస్తూ ఆమె, ఆ మనిషి కూడా ఆయనతో ఉన్నాడు అంది. అతడు ఆయనను కాదన్నాడు. అమ్మాయి, ఆయనను నేనెరగను అన్నాడు. కాసేపటికి మరొకడు అతన్ని చూచి, నువ్వు కూడా వారిలో ఒకడివి అన్నాడు. అందుకు పేతురు, నేను కానయ్యా అన్నాడు. సుమారు గంట సేపైన తరువాత మరొకడు, నిజంగా ఈ మనిషి అతనితో కూడా ఉన్నాడు, వీడు గలిలీ మనిషే కదా అని గట్టిగా చెప్పాడు. అందుకు పేతురు, నువ్వు చెప్పేదేమిటో నాకు తెలియదయ్యా అన్నాడు. అతడింకా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది. అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురి వైపు సూటిగా చూశాడు. కోడి కూసే వరకు నీవు నన్నెరుగనని ముమ్మారు చెబుతావని ప్రభువు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు అతడు బయటకు వెళ్ళి ఎంతో దుఃఖంతో బోరున ఏడ్చాడు. యేసును నిర్బంధించిన వారు ఆయనను వెక్కిరించారు, కొట్టారు. ఆయన ముఖం కప్పి దాని మీద దెబ్బ కొట్టి, నిన్ను కొట్టినదెవరు? ప్రవక్తగా చెప్పు అని ఆయనను అడిగారు. ఆయనకు వ్యతిరేకంగా ఇంకా అనేక దూషణ మాటలు పలికారు. ఉదయం కాగానే ప్రజల పెద్దలు, అంటే ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కలిసి ఆయనను తమ సభ కూడిన చోటికి తీసుకువెళ్లారు. అక్కడ, నీవు అభిషక్తుడవైతే అది మాతో చెప్పు అన్నారు. వారితో ఆయన ఇలా అన్నాడు, ఒకవేళ నేను మీకు అలా చెప్పినా మీరు నమ్మరు. నేను మిమ్ములను ఏదైనా అడిగితే నాకు మీరేమీ జవాబు చెప్పరు, నన్ను విడుదల చేయరు. అయితే ఇక మీదట మానవపుత్రుడు బల ప్రభావాలున్న దేవుని కుడివైపు కూర్చుని ఉంటాడు. అందుకు వారంతా, అలాగైతే నీవు దేవుని కుమారుడివా అన్నారు. వారితో ఆయన, మీరన్నట్టే నేనే ఆయనను అన్నాడు. అందుకు వారు, మనకిక సాక్ష్యంతో ఏం పని? ఇతడు నోటి మాట మనమే విన్నాం కదా అని అన్నారు.